ఈరోజు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతం కనితి జడ్పీ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకొని పేదలకు మంచి విద్య అందించడానికి మంచి సంకల్పంతో మరి ఏదైతే ఇస్కాన్ వారితో మధ్యాహ్నం భోజనాలు కానీ రకరకాల కర్రీస్ కానీ ఏర్పాటుతో పాటు ప్రతిరోజు ఎగ్ ఇవ్వడం ఒక శనివారం తప్ప. అలాగే నూతనంగా మరి పేద విద్యార్థులు ఉంటారు, ఏదైనా కొనుక్కొని తినే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి కూడా చెక్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం, అది ఇస్కాన్ వారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఓపెనింగ్ చేయడానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే పేద విద్యార్థులందరికీ కూడా ఏదైనా కొనుక్కొని తినే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది కూడా మంచి పౌష్టికాలతో కూడినటువంటి చెక్ ఇవ్వడం వల్ల కూడా మంచిదని చెప్పేసి దృఢత్వంతో మరి ఒక మంచి నిర్ణయం ముందు రావడం జరిగింది. దాంతోపాటు మన జడ్పీ హై స్కూల్లో లాస్ట్ టైం ఇక్కడ నెట్బాల్ మనమే స్టేట్ వైడ్ మన ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఒక మంచి గ్రౌండ్ తయారు చేసుకున్నాం, ఆహ్లాదకరమైన వాతావరణం స్కూల్ ఇక్కడ. దాంతోపాటు ఇప్పుడు ఈ అకాడమిక్ 25-26 ఇయర్లో చాలా ప్రాంతం మేము లంకిలపాలెం వెళ్ళాం, స్టేట్ వైడ్ ఖోఖో కూడా మనమే కైవసం చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రోగ్రాం. అలాగే ఇప్పుడు మన హై స్కూల్లో సుమారు 50 మంది జూడో కానీ హ్యాండ్బాల్ కానీ ఏదైతే బేస్బాల్ కానీ 50 మంది సెలెక్ట్ అవ్వడం నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పీడీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ముగ్గురు పీడీలు కూడా చాలా కష్టపడతారు. ఈ హై స్కూల్ని మంచి స్పోర్ట్స్ వైపు తీసుకెళ్ళని మంచి ఆలోచనతోనే నిత్యం వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఎక్కువ ఆటల పోటీలు కూడా పాల్గొనే విధంగా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా, అలాగే హెచ్ఎం గారు కూడా మరి సార్ రిటైర్ అయిన తర్వాత ఈయన ఇన్ఛార్జ్ తీసుకొని చాలా చక్కగా నడుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ వాటన్నీ కూడా చాలా చక్కగా చూసుకున్నందుకు ఇక్కడ స్కూల్ అలాగే హెడ్ మాస్టర్ కానీ కుటుంబ సభ్యులందరికీ మాస్టర్లందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన 87వ వార్డులో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్కి ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ 50 మంది రేపు స్టేట్ వైడ్కి వెళ్ళేందుకు సహకరించిన మన స్కూలు ఉపాధ్యాయులందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వాళ్ళు అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొక అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.